మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఆయన ఉండవలను అని చెప్తున్నాడు. తర్వాత 28లో అంటున్నాడు, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకు వచ్చనని చెప్పెను. యేసు ప్రభు దేనికోసం వచ్చాడంటే తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. కానీ జనాలందరూ కూడా యేసు ప్రభుని ఏం చేయాలనుకుంటున్నారు? రాజుని చేయాలనుకుంటున్నారు. ఏం చేస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు, సమస్యలుంటే పరిష్కరిస్తున్నాడు, రోగులు వస్తే స్వస్థపరుస్తున్నాడు. ఎటువంటి అధికారమైన ఆయన ముందు నిలబడబట్టలేదు. అప్పుడున్న రోమా గవర్నమెంట్ కింద వీళ్ళు ఎలా ఉన్నారంటే దాస్యంలో ఉన్నారు, భయంతో ఉన్నారు. అంటే మనకి మెస్సయ్య వస్తా అన్నాడు. ఆ మెస్సయ్య ఈయనే అయితే మాత్రం మనకు అన్ని కూడా మనయే కదా. యేసు ప్రభువును పక్కనున్న 12 మంది శిష్యులు ఏమనుకుంటున్నారంటే ఎంత గొప్ప ఆయన ఏమంటామంటే ఒక సెలబ్రిటీ లాగా ఉన్నాడు యేసు ప్రభు. ఆ రోజుల్లో ఆయన పెద్ద సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీలోని మేము ఆయన పక్కన ఉంటే అంతా మందే కదా అన్న ఆలోచన కలిగిన శిష్యులు ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాను అంటున్నాడు. ఆయన ఏం చేయడానికి వచ్చాడంటే పరిచారము చేయడానికి వచ్చాడంట. నీతో ఏమీ చేయించుకోలేదు, నీ కోసం చేయడానికి వచ్చాడు. ఆయన తగ్గింపు జీవితాన్ని చూపించాడు. ఆయన శిష్యులు పాదాలు కడిగాడు. పేతురు అంటాడు, ప్రభా నువ్వు నా పాదాలు కడగడం ఏంటి? అది కుదరదంటే నేను కడగకపోతే నువ్వు నిత్యరాజ్యంలో నాతో పాలు పంపులు లేవు అంటాడు. అయితే నా తలను నా చేతులను అన్నట్లు కడుగు ప్రభు అంటే అక్కడ ఆయన తగ్గింపు నేర్పుతున్నాడు. అంతేకాదు ఫిలిప్పీ పత్రికలోని ఆయన తగ్గింపు జీవితాన్ని గురించి మనకి బోధిస్తూ అంటాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట కూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ